ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర సర్కార్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూనే లోపాలను సరిదిద్దాలని సూచించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11% రావాలి. కానీ ప్రభుత్వ నివేదికలో 9%గా చూపించారని మందకృష్ణ అన్నారు. రావాల్సిన దానికంటే 2% తక్కువ వచ్చిన నేపథ్యంలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వానికి సూచించారు మందకృష్ణ. తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణనలో తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా. తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా